నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏమి జరుగుతోంది? ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఏ ముహూర్తాన సమైక్య ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించారో కానీ ప్రతి చిన్న విషయం పెద్ద సమస్యగా మారి అదొక రావణ కాష్టలా తయారవుతోంది. ఇప్పుడు దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే బనకచెర్ల ప్రాజెక్టు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం ద్వారా పోలవరం ప్రాజెక్టుతో లింకు చేసి రాయలసీమ 4 జిల్లాలను సస్యశ్యామలం చేయాలి అని చంద్రబాబు నాయుడు పట్టుదల. బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ పూర్తిగా నష్టపోతుంది, గోదావరి జలాలను ఇప్పుడే అదనంగా వాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్, ఇది అన్యాయము, ఈ ప్రాజెక్టు కట్టకూడదు అని తెలంగాణ వైపు నుంచి. ఇది బీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు గోల్ చేస్తున్నారు. ఇదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. మంత్రులు కూడా కొంతమంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు ప్రకటనను పూర్తిగా విభేదించారు. ఇంత జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏమో ఎలాగైనా సరే ప్రాజెక్టు కట్టి తీరాలని చెప్పేసి కేంద్రంకి లేఖల మీద లేఖలు రాస్తున్నాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు లేఖలు రాస్తున్నా కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సినటువంటి కేంద్ర జలశక్తి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, పర్యావరణ పరిరక్షణ శాఖ ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు ప్రతిపాదనలను తిరస్కరించాయి. బనకచెర్ల ప్రాజెక్టు కట్టేందుకు లేదని చెప్పేశాయి. అది ఏ రకంగానూ ఉపయోగపడదు, ఇది అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేసింది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల నష్టమే తప్ప లాభం లేదు అని తేల్చేసింది. సో సాంకేతికంగా ఉన్నటువంటి సంస్థలన్నీ చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించినాయి. కానీ చంద్రబాబు నాయుడు ఏమో ప్రాజెక్టు కట్టాలని ముందుకు పోతూనే ఉన్నాడు. ఎందుకంటే తన మద్దతు వల్లనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కాబట్టి తను ఏం చెప్పినా సరే కేంద్రం ఒప్పుకుంటుంది. కేంద్ర ప్రభుత్వమే మిగిలిన సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సినటువంటి సంస్థలతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తుంది అన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో ముందుకు పోతున్నారు ఆయన. ఈ మొత్తం మీద చూసుకోవాల్సింది ఏంటంటే నిన్న అంటే బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని బనకచెర్ల కావచ్చు లేదా ఇతరత్ర జల వివాదాల మీద కూర్చుని చర్చించి పరిష్కారాలు కనుక్కునేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరిగింది. సమావేశాలన్నీ ఎందుకు జరుగుతాయి? సమస్యలు చర్చించుకొని పరిష్కారాలను కనుక్కునేందుకు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే సమావేశం జరిగిన దగ్గర నుంచి సమస్య మరింత పెరిగిపోయింది, వివాదం మరింతగా రాజుకునింది. దీనికి కారణం ఏమిటంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా పాయింట్లు ఉన్నాయి అజెండాలో మొట్టమొదటి సబ్జెక్ట్ ఏమిటి? బనకచెర్ల ప్రాజెక్టు, అలానే జల వివాదాలు, శ్రీశైలం డ్యాము, టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అయితే సమావేశం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం ప్రకటించారు? బనకచెర్ల మీద అసలు చర్చే జరగలేదు అన్నాడు. బనకచెర్ల మేము కట్టుకుంటాము అని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతిపాదన వస్తే మేము దాన్ని తిరస్కరించాలి. అసలు ప్రతిపాదన లేదు, మేము తిరస్కరించేది లేదు, చర్చే జరగలేదు. కాబట్టి బనకచెర్ల అంశం మీద అసలు సమావేశంలో చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఢిల్లీలోనే మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే బనకచెర్లతో పాటు చాలా అంశాల మీద చర్చలు జరిగినాయి, వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు 21వ తేదీన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ జరిగింది. కాబట్టి సమస్యలన్నీ కూడా మెల్లిగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము అని ఆయన ప్రకటించాడు. రేవంత్ రెడ్డి ఏమో బనకచెర్ల మీద చర్చ జరగలేదంటాడు, నిమ్మల రామానాయుడు ఏమో చర్చ జరిగింది అంటాడు. దీని ఆధారంగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు ఏం మొదలుపెట్టారు? చర్చ జరిగింది బనకచెర్ల ప్రాజెక్టు మీద, కానీ రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు, గురుదక్షిణగా చంద్రబాబు నాయుడికి తెలంగాణ వాటా జలాలన్నింటినీ రాసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నానా గోల చేస్తున్నారు. ఈ ఒకవైపు చర్చ జరగలేదని, ఇంకోవైపు జరిగిందని, ఇంకోవైపు గురుదక్షిణగా జలాలు అందిస్తున్నాడు. ఈ 3 దిక్కుల నుంచి తెలంగాణలో రచ్చ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ఏమో ప్రశాంతంగానే ఉంది, కానీ ఒక తెలంగాణ మాత్రమే నానా గొడవలు అవుతున్నాయి. అయితే ఈ సమావేశం మొత్తం మీద అసలు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది? సిఆర్ పాటిల్, కేంద్ర మంత్రి కూడా అక్కడే ఉన్నారు. మరి కేంద్ర మంత్రి ఎందుకు ప్రకటించట్లేదు ఇప్పటి వరకు?
బనకచర్ల మీద చర్చ జరిగిందా జరగలేదా చెప్పాల్సింది ఎవరు? సిఆర్ పాటిల్. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే సమావేశం జరిగింది. మరి ఆయన ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు, అధికారికంగా కానీ అనధికారికంగా కానీ. రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు కేంద్రం ఎందుకుంటుంది? మధ్యవర్తిగా పెద్ద మనిషి తరహా పాత్రతో సమస్యను పరిష్కరించేందుకు. ఇక్కడ సమస్య పరిష్కరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే అసలు బనకచర్ల అనేటువంటి అంశము వివాదాస్పదమైనటువంటి పాయింట్ మీద చర్చ జరిగిందా లేదా అని చెప్పాలి కదా. మరి ఆ ముక్క కూడా సిఆర్ పాటిల్ చెప్పట్లేదు. కేంద్ర జలశక్తి ఏమి పట్టినట్టు మౌనంగా ఉంటే మరి వివాదానికి పరిష్కారం ఎలా వస్తుంది? ఎప్పుడు పరిష్కారం అవుతుంది? చూడాలి. థ్యాంక్ యూ.